వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాక్రిసిన్. సో వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాతోటి సూపర్ సక్సెస్ని అందుకున్న నెక్స్ట్ మారుతి కార్ ఇండియాకి ఎలా వచ్చింది, సో ఈ కాన్సెప్ట్తో సూర్యతో సినిమా చేస్తున్నారంటూ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. నమస్తే. సో అసలు మారుతి కార్ మన ఇండియాకి ఎలా వచ్చింది? సో ఈ కాన్సెప్ట్ తోటి సినిమా చేయబోతున్నారంట, అది సూర్య గారితోటి. సో ఏం చెప్తారు? వెంకీ అట్లూరి సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టం. ద ఓన్లీ రీజన్ లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు ఇంకా నచ్చింది. ఎందుకు చెప్పనా, స్కామ్ 1992 అనే అంత పెద్ద వెబ్ సిరీస్ హర్షద్ మెహతా మీద వచ్చినా కూడా ఎవరికి అది ఏంటి అర్థం కాల. అంటే అర్థం అవుతుంది, ఈ స్టాక్ మార్కెట్ వీళ్ళకి కొంచెం అర్థం అవుతుంది, స్టాక్ మార్కెట్ వాళ్ళకి కూడా అర్థం కాదు. ఎందుకు చెప్పాలి, ఆన్లైన్ ట్రేడింగ్ వాళ్ళకి అది అక్కడ ఆ రింగ్ అనేది కాన్సెప్ట్, అసలు అక్కడ స్టాక్లు ఎలా మారుతాయి, ఏంటి, ఎవరి చేతుల్లో ఉంటాయి, వాళ్ళు ఎలా దాన్ని తిప్పుతారు, ఇవన్నీ తెలియదు. ఇది ఆన్లైన్లో సరే పెరిగిందా తగ్గిందా అంటారు. కొంతమంది స్పెక్యులేటర్స్ ఇలా ఉంటారు కదా, రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మేము హెల్ప్ చేస్తాం, ఆన్లైన్లో పెట్టండి స్టాక్ మార్కెట్లో అనే వాళ్ళకి కూడా అంతగా నాలెడ్జ్ ఉండదు బేసికలీ. అంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది, బయట వాళ్ళకి ఏంటంటే సింపుల్, లైక్ ఇప్పుడు లాక్డౌన్ అవుతుంది అనుకుందాం, ఈ హోమ్ డెలివరీలు ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, వాటిలలో పెట్టుబడులు పెడితే ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకా సింపుల్, లాక్డౌన్ వదిలేస్తే రానున్న 10 రోజుల్లో పెద్ద పెద్ద తుఫాన్లు ఉన్నాయన్నాం అనుకో, అప్పుడు కూడా జొమాటో స్విగ్గీ మీద మనం పెట్టచ్చు, ఈ జెప్టో మీద, ఆ షేర్లు పెరుగుతాయి. అది మరి బయటికి రారు, వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివి సింపుల్. అంటే ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ చేసుకుంటూ ఏది తగ్గుద్ది ఏది పెరుగుద్ది, ఎలక్షన్ ప్రకారంగా ఎవరైనా పెద్ద బడా పారిశ్రామికవేత్తల మీద ఏమైనా ఎలిగేషన్స్ న్యూస్ వచ్చినా, పక్క దేశాల్లో యుద్ధాలు గట్రా జరిగిన, ఎలక్షన్లు గట్రా జరిగిన, ఇట్లాంటివన్నిటిలో స్టాక్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. బాగా ఆరితేరిన వాళ్ళు ఎలా ఉంటారంటే అలా చెప్పేస్తారు, ఇది పెరుగుద్ది ఇది తగ్గుద్ది అని. వాళ్ళకు కూడా రింగ్ తెలియదు చాలా మందికి. అంటే అట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటే దాంట్లో రింగ్ 10-15 మందికే తెలిసి ఉండొచ్చు. అవును, అందులో జరిగే ఇవన్నీ కూడా ఎక్కువ మందికి తెలియదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఓవరాల్. సో అది అవును, లక్కీ భాస్కర్, నాట్ లక్కీ భాస్కర్, స్కామ్ 1992. అంత పెద్ద వెబ్ సిరీస్ తీసినా సరే ఎవరికి అర్థమై చావాల. కాకపోతే దాన్ని ఇంకో కోణంలో వెంకీ చూపించాడు. ఎలా, అక్కడ ఏంటి, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని దాన్ని ఏదేదో చేసి ఆయన ఏదో అయ్యాడు. ఇది ఇల్లీగల్ జర్నలిస్ట్ కొట్లాడుతా లాస్ట్ వరకు ఏదో తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటి, ఆ బ్యాంకుల్లో ఏం జరుగుద్ది అనేది ఈయన ఇటువైపు నుంచి చూపించాడు. ఎట్ ద సేమ్ టైం ఇది చూపించింది సినిమానే, 2.5 గంటల సినిమా. దీంతో చిన్న ఈ వైన్ షాప్ వెనకాల కూర్చొని ఇట్ట చూసుకుంటూ తాగే వాళ్ళకి కూడా అర్థమయ్యేంత సింపుల్గా తీసాడు. అది గ్రేట్. అదేంటి, ఆ రింగ్ ఏంటి, వాళ్ళెవరు ఏం చేశారు బ్యాంకులో. అంటే అప్పట్లో సీసీటీవీ లేవు. ఇప్పుడు క్యాషియర్ అక్కడ స్ట్రాంగ్ రూమ్ నుంచి చిల్లర తీసుకురావాలి, తెచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడనమాట కూడా, జస్ట్ లైక్ దట్. అంటే ఒక సిన్సియర్, వాళ్ళు సిన్సియరా కాదా మనకు తెలియదు, అప్పట్లో ఎవడికి తెలియదు. అవును, అది వాళ్ళ ఇది. ఆ ముగ్గురు అమ్ముడు పైన ఉండొచ్చు, చెప్పలేవు. బట్ ఓ నమ్మకానికే నిజ రూపం అనే ఒక మనుషుల్ని పెడతారు, వాళ్ళు వస్తారు. ఇప్పుడు దీంట్లో కూడా మన శివనారాయణ గారి క్యారెక్టర్, ఎంత తీస్తున్నామో ఒక లాగ్లో ఎంటర్ చేస్తారు. సీసీటీవీ లేవు కదా, అది సంగతి. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సినిమాలో చాలా నీట్గా చూపించాడు వెంకీ. ఇట్ వాజ్ సర్ప్రైజ్. ప్రతి సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంటారు. అండ్ అలాగే ఇంకోటి, బ్యాంక్ అంటే నువ్వు క్యాషియర్ జాబ్ చేసేవాడివి, సూట్ కేసులు పట్టుకొని లోపలికి వెళ్ళావు, సూట్ కేసులు పట్టుకొని బయటికి రావు, నీ బ్యాగులు పట్టుకొని లోపలికి వెళ్ళావు, బ్యాగ్ పట్టుకొని బయటికి రావు. బట్ అక్కడ హీరో క్యారెక్టర్ పర్ఫామ్ చేసింది, దాన్ని కూడా కన్విన్స్ చేసి చూపించాడు మనకి, ఇంత కన్విన్స్డ్. సో ఈ టైప్ ఆఫ్ వ్యవహారం అంతా కూడా, అంటే ఏదన్నా నువ్వు అంశం ఆయనకి ఇస్తే అలా అరటిపండు వలిచినట్టు నీకు పెట్టి రెడీ టు ఈట్ లాగా ఇచ్చేస్తాడు. ఇన్స్టెంట్ మిక్స్ లాంటి సినిమాలు అందిస్తాడు అనమాట. ఏముండదు, చాలా సింపుల్గా ఇలా చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ సూర్యతో చేతులు కలిపి ఇప్పుడు ఒక సినిమా తీయాలి అనుకున్నాడు. అది ఏంటయ్యా బాబు అంటే, అసలు మారుతి సుజుకి ఎందుకు వచ్చింది అని. ఈ మారుతి సుజుకి ఐడియా మరి ఈయనకి ఎందుకు వచ్చింది అంటే, లక్కీ భాస్కర్లో మారుతి సుజుకి ఏదో చిన్న ఇది ఉంది. అవును, అది ఎర్ర కలర్ మారుతి. ఈయనకి ఎప్పటి నుంచో ఇష్టం హీరోకి, అదేంటో ఆ మారుతిని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. అది ఇంతే ఉంటుంది డబ్బా, ఆ బ్యాంకు ముందే పార్క్ చేస్తాడు వాడు, దానికి పార్కింగ్ ఎక్కడ లేనట్టు.
అదేం పార్కింగ్ మరి ఓకే సీరియస్లీ ఎంట్రన్స్ ఇలా దిగ్గానే ఆడ ఉంటుంది అట్లా ఉండవు కదా బేసిక్గా పార్క్ చేస్తారు. అంటే అదేంటంటే ప్రిఫరెన్స్, అక్కడ పార్క్ చేయగలిగాడు అంటే వాడికి లోపల ఒక ప్రామినెంట్ స్పేస్ ఉంటుంది అని అర్థం. అది మనం గమనించాలి. ఓకే సో అట్లా సార్ ఈయనకి ఈ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇచ్చేస్తారు 19,500 ఇంకేవేవేవేవో అన్నీ ఇచ్చేస్తా ఉంటే ఇంకేమైనా కావాలంటే అడుగయ్యా అంటే అదేదో కావాలి నాకు, ఆ డబ్బా నాకు ఎప్పటి నుంచో ఇష్టం అని ఆ కారు ముద్దుగా తీసుకొస్తాడు. సినిమా అంతా కూడా ఒకటి ఇంట్లో ఉంటే ఆ కారు మాత్రం ఎర్రగా మెరుస్తూ ఉంటుంది మీరు గమనిస్తే చూస్తే కనుక. సో దానికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడా అనుకున్నా సీరియస్లీ. తెలీదు నెక్స్ట్ ఆయనకు కూడా మారుతి మీద కన్నుబడిందని. అంటే నెక్స్ట్ సినిమాది ఈ సినిమాలోనే హింట్ ఇచ్చేశారు. హింట్ అని కాదు, ఎవరికైనా సరే ఏదైనా అంశం నచ్చితే దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అవును, ఇట్ హ్యాపెన్స్ కామన్గా ఏ డైరెక్టర్ అయినా సరే ఒకటి ప్రత్యేకంగా అనిపిస్తే దాన్ని కూడా ప్రత్యేకంగానే చూపాలనుకుని. సినిమా టింట్ అంత ఒకలా ఉంటే మారుతి ఒక టింట్లో ఉంది. నెక్స్ట్ సినిమా నేను దీని మీద తీసిపోతున్నానని చెప్పకనే చెప్పాడు. సో ఇప్పుడు మారుతి సుజుకి ఇండియాకి ఎలా వచ్చి, అది జపనీస్ కంపెనీ, దక్షిణాసియాలోనే చాలా పెద్ద కంపెనీ, ఓ బీభత్సమైన కార్లు తయారు చేస్తూ ఉండేది. 2007లో మారుతి సుజుకి ఇండియా పేరుతో రిజిస్టర్ అయింది. అంతకుముందు కూడా ఏవేవో పేర్లతో ఉండేది. సో అప్పటి నుంచి మారుతి సుజుకి, ఇంకా తర్వాత ఎన్ని కార్లు వచ్చాయి సుజుకిలో బోర్డులన్నీ, ఇప్పుడు ఇండియాలో తిరిగేవన్నీ కూడా. బట్ అంబాసిడర్ తర్వాత అప్పట్లో మారుతి కార్ అంటే అది ఒక ఏదో ఇది సంథింగ్. అంబాసిడర్ని ఏదో పాత డబ్బా ఎలా చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు అది ఒక యాంటిక్ పీసు. అది పక్కన పెడితే అంటే దాన్ని అసెంబుల్ చేసి ఈ మధ్య అంటగడుతున్నారు జనాలకి, 4 లక్షలు చిల్లర పడేస్తే వస్తుంది. ఇక మారుతి అంటావా, అది 30,000కి 40,000కి కూడా స్క్రాప్ అయిపోయింది అంటే రోడ్డు ఎక్కొద్దు కదా, 15 ఏళ్ళు దాటితే బండ్లు. అవును, అదొకటి ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ డీజిల్ అయితే ఎక్కడానికి లేదు, పెట్రోల్ కొంచెం తిరగొచ్చు గట్ర పర్ల, అంటే ఈ పొగలు సెగలు రావు కాబట్టి. సో ఇది ఒకటి ఉంది. ఆ మారుతి అనేది చాలామందికి ఒక ఎమోషన్. అది జెన్ అయింది ఫస్ట్, చక్కగా నీట్ కట్ ఏదో ఇస్త్రీ చేసినట్టు ఉండేది. తర్వాత కొంచెం సాఫ్ట్ అయింది జెన్ లాగా, తర్వాత ఆల్టో లాగా ఇంకొంచెం సాఫ్ట్ అయిపోయింది. సైజులు అవే, బట్ కొంచెం అట్లా చేంజ్ అయిపోయింది, చిల్లా చిత్తగా మార్పులు చేసేవాళ్ళు. ఇప్పటికీ ఉంది మారుతి, వస్తున్నాయి అవేవో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ. 800 అయితే అదొక డిఫరెంట్. అసలు ఎలా వచ్చిందన్న కాన్సెప్ట్ తోటి తీసుకురాబోతున్నారు మూవీ. అది ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే అది ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది. ఇక్కడ ఎమోషన్స్ కూడా పండాలి కదా. అప్పట్లో మారుతి కారా మీకు, మాకు మారుతి కారు ఉంది అట్లా చెప్పుకునేవాళ్ళు. నీకు ఇంకోటి కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఇటు ఫిలిం నగర్ నుంచి మనం కిందికి డౌన్ అటు మణికొండకి వెళ్ళడానికి రామనాయుడు దగ్గర డౌన్ దిగుతామా, అక్కడ 2 ఇల్లు తర్వాత ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, పెద్దది. అవును, ఆ టైప్ బంగ్లాకి కనీసం నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కారు అట్లీస్ట్ ఎంజీ పెద్దవే, జీపో లేకపోతే ఆ ఈసూజు టొయోటా ఇట్లాంటివి ఏమన్నా పట్టే భారీ అలాంటివి 3-4 పెట్టవచ్చు. అక్కడ ఏది ఉండదు, ఒక చిన్న మారుతి 800 ఉంటుంది చిన్నగా. ఇంత పెద్ద బంగ్లాలో ఇంతే ఉంటుంది అది. అంటే మేము నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నా, వాళ్ళకి అది ఏమైనా ఎమోషన్ లేదా ఫస్ట్ కొన్న కారు ఏదైనా ఎమోషనో కొంతమందికి ఉంటాయి కదా, అవేమో. చాలా రోజులు చూసా, ఇప్పుడు అటువైపు వెళ్ళడం తగ్గించా కానీ చాలాసార్లు చూసా అటువైపు వెళ్తుంటే.